గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ హియర్. ఇందులో 2 పండిన అరటిపండు ముక్కలు తీసుకున్నానండి. తర్వాత 2 కప్పుల తోతాపురి మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. దీంట్లో జాగరీ వేసానండి. 1 కప్పు జాగరీ వేసాను. వాల్నట్స్ ఒక 1/4 కప్ తీసుకున్నానండి దీంట్లో. మీ దగ్గర వేరే డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్, రేజిన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి ఉన్న దాని తురుము వేసుకోవచ్చు. తర్వాత పండిన అరటిపళ్ళు మాత్రమే తీసుకోవాలండి. జాగరీ ఖచ్చితంగా తీయగా ఉంటేనే ఇది రెసిపీ టేస్టీగా ఉంటుంది. ఇది అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ హైలీ న్యూట్రిషియస్ అండి. మ్యాంగోలో ఉన్న వైటమిన్ సి, మ్యాంగిఫెరిన్ అనే ఒక కాంపోనెంట్ వల్ల ఇది హార్ట్ని ఇన్ఫ్లమేషన్ నుంచి కాపాడుతూ హార్ట్ని హెల్తీగా ఉంచుతుందండి. తర్వాత దీంట్లో ఉన్న ఈ వైటమిన్ సి వల్ల, మ్యాంగోలో ఉన్న వైటమిన్ సి వల్ల మా హెల్తీ హార్ట్ వెజల్స్ కొల్లాజన్ ఫామ్ అవ్వడానికి ఇది చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తుందండి. పండిన అరటిపండులో ఉన్న మెగ్నీషియం, ఇట్ కీప్స్ హార్ట్ హెల్తీ. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. అండ్ మల్టిపుల్ బెనిఫిట్స్ అండి. తర్వాత ఐరన్ బాగా ఎక్కువగా ఉంటుంది కదా బెల్లంలో. తర్వాత ఇట్ ప్యూరిఫైస్ ద బ్లడ్. అండ్ యూ పీపుల్ ఆల్రెడీ నో ఇన్ మై ప్రీవియస్ వీడియోస్ ఐ హ్యావ్ కెప్ట్ omega-3, omega-4, omega-6 ఫ్యాటీ యాసిడ్స్, ELA, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది వాల్నట్స్. సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అండి, ఇట్ కీప్స్ యువర్ హార్ట్ హెల్తీ, లోవర్స్ ద బ్లడ్ ప్రెషర్ అండ్ వెరీ టేస్టీ టూ. టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్ కదా. టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్. చాలామంది అంటుంటారు, అయ్యో హెల్త్ న్యూట్రిషన్ అంటే అసలు టేస్టే ఉండవు అనుకుంటారు. ఫుడ్ కాదండి, మనం ఉన్న ఇంగ్రీడియంట్స్తో, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా మనం రెసిపీ చేసుకుంటూ న్యూట్రిషన్ వాల్యూస్ కూడా పెంచుకోవచ్చు. తగ్గించుకోకుండా మనం రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు.